విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనియాడారు. ఏ పేద విద్యార్థి దూరం భారం వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన సొంత డబ్బులు, కుటుంబ సంపాదనతో ఒక్కొక్కటి దాదాపు 6,000 విలువ చేసే సైకిళ్లను హీరో కంపెనీ వారితో స్వయంగా మాట్లాడి విద్యార్థులకు విడివిడిగా ప్రత్యేకంగా డిజైన్ చేయించారని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగర పరిధిలోని 15 హైస్కూళ్లు, రూరల్ పరిధిలోని 8 హైస్కూళ్లు కలిపి మొత్తం 23 హైస్కూళ్లకు చెందిన 8, 9, 10 తరగతుల చదువుతున్న సుమారు 7,000 మంది విద్యార్థులకు వీటిని అందజేస్తున్నారని అన్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ఏ విధంగా అయితే అనేక సందర్భాల్లో నేను కడు పేదరికంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి విద్య ద్వారా అత్యున్నత స్థానానికి ఏ విధంగా రాగలిగాడో అదేవిధంగా ప్రతి పేదవాడు చదువుకోవాలా, ఉన్నత స్థితికి రావాలా, విద్య ద్వారానే ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకుంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచన చేసి తనకి అత్యధిక ఓట్లేసి గెలిపించినటువంటి నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ గతంలో ఏ విధంగా అయితే హై స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, అవన్నీ పూర్తి చేస్తూ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో మనం కూర్చోన్నటువంటి విఆర్ హై స్కూల్, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే దాన్ని తిరిగి నేను గెలిచిన తర్వాత దీన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పిన మాట మీద దాదాపు 18 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోకుండా తన సొంత డబ్బులు, కుటుంబం నుంచి కొంత, ఎన్సీసీ వారి దగ్గర నుంచి కొంత పెట్టి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా తీర్చిదిద్దాడో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నగర నియోజకవర్గంలో ఉన్న 15 హై స్కూళ్ళు, రూరల్లో ఉన్నటువంటి 8 హై స్కూళ్ళు క్రమేపీ ప్రతి స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇది కాకుండా ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా వారి ఇంటికి నుంచి హై స్కూల్కి రావడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తన సొంత డబ్బులతో తమ కుటుంబ సంపాదన నుంచి దాదాపు 6,000 రూపాయలు విలువ చేసే ఒక్కొక్క సైకిల్ చదువుకునే ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇస్తాను అని చెప్పిన మాటకి తూచా తప్పకుండా దాదాపు ఇప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 పాఠశాలల్లో 7, 8, 9, 6, 7, 8, 9, 10కి చదువుకునే విద్యార్థులకు ఇవ్వాలని నారాయణ సార్ గారు అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులందరూ ఉపాధ్యాయులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు సార్ 6, 7 తరగతుల పిల్లలు, మరీ చిన్నపిల్లలు వారికి ఇప్పుడు వద్దు, ముందు 8, 9, 10 తరగతుల పిల్లలకి ఇవ్వండి అని చెప్పిన దాని మీద ఈరోజు రేపు వచ్చే మంగళవారం 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి, రేపు మంగళవారం 14వ తారీఖు జూలై నెల 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఏ నగరంలో లేని విధంగా, ఏ జిల్లాలో జరగని విధంగా దాదాపు 7,000 సైకిళ్ళు ఒకటే రోజు పంపిణీ చేయబోతున్నారు నారాయణ సార్ గారు. ఈ మొత్తం కూడా నారాయణ సార్ గారి కుటుంబం నుంచి, నారాయణ సార్ గారి సొంత సంపాదన నుంచి ఈరోజు ఈ స్కూల్ పిల్లలకి ఈ సైకిళ్ళు అందజేయడం జరుగుతూ ఉంది. మీరు చూశారు సైకిళ్ళు ఏ విధంగా ఉన్నాయో.
కంపెనీ నుంచి హీరో కంపెనీ వారితో మాట్లాడి మహిళలకి సపరేట్గా, విద్యార్థులకు సపరేట్గా, పురుషులకు సపరేట్గా సైకిళ్ళు తయారు చేయించి 7,000 సైకిళ్ళు వచ్చే మంగళవారం రోజున సాయంత్రం 4 గంటలకి అటు మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలోకి హాజరవుతారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తూ ఉన్నా, అనేక సందర్భాల్లో కేవలం రాజకీయాల కోసమే అనేక మాటలు మాట్లాడే ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, విమర్శకులకు ఎవరికైనా కావచ్చు, ఒక్కసారి రండి, చూడండి, ఆలోచన చేయండి. మాట్లాడేటటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా విద్యారంగం నుంచి వచ్చిన వాళ్ళే. నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆయనకు కూడా విద్యా సంస్థలు ఉన్నాయి, అనేక సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా ఈ విధంగా? చిన్నప్పుడు తను ఏ విధంగా అయితే హర్నాథపురంలోంచి వీఆర్సీకి వచ్చేదానికి నడిచి వచ్చి స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నడిచి వెళ్ళి ఇబ్బందులు పడ్డా, స్కూల్స్లో ఉన్నటువంటి సదుపాయాలే, మౌలిక సదుపాయాలే కాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలోచనతో ఈరోజు నారాయణ సార్ పనిచేస్తున్నారు. రండి, మీరు చూడండి. నిజంగా ఏదైనా మంచి సూచనలు ఉంటే సూచనలు చేయండి. ఈ విధంగా చేస్తే ఇంకా విద్యార్థులు బాగుపడతారు. విద్యా వ్యవస్థలో ఇంకా మరింతగా మంచిగా చేయొచ్చు అని చెప్పి సూచనలు చేయండి. అంతేగాని చౌకబారు విమర్శలు దయచేసి చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలోనే ఎక్కడా ఎప్పుడు లేని విధంగా ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కూడా మీ సూచనలు, సలహాలు అంటే అనేక కార్యక్రమాలకు మీరు ప్రత్యక్ష వీక్షకులు, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటే విద్యార్థులకి అందించి ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాడు సార్. ఇది రాజకీయ కోణంలో కాకుండా ఒక మంచి వాతావరణంలో చేయాలని ఒక ఆలోచన నారాయణ సార్కి. ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ యొక్క సూచనలు, సలహాలున్నా దయచేసి మాకు తెలియజేస్తే సంతోషం.